అదేవిధంగా ఈరోజు ఏఎంసీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి సోదరి సుభాషిణి గారికి కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలను తెలియజేస్తూ ఆమెకి మంచి భవిష్యత్తు రావాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఒక దళిత మహిళగా ఈరోజు ఒక మంచి అవకాశం వచ్చింది. అతి తక్కువ మందిలో వచ్చే అవకాశం ఈరోజు ఆ సోదరికి వచ్చింది. ఆమె దాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఆమె మీద చాలా ఉంది. మనం గమనిస్తే ఈరోజు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నది రైతుల కొరకు, రైతుల యొక్క సంక్షేమం కొరకు. అయితే మధ్యకాలంలో ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీల యొక్క పాలన గాడిని సరిగా పడలేదు. పురుగు మందుల దగ్గర నుంచి, విత్తనాల దగ్గర నుంచి, పండిన పంట మళ్ళీ రైతు నష్టం లేకుండా అమ్ముకునే వరకు ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీ పనిచేయాలి. కానీ అవన్నీ పోయినాయి. కేవలం రాజకీయ నిరాశ్రయులకి ఆశ్రయం ఇచ్చేటువంటి కేంద్రాలుగా గత ప్రభుత్వం మిగిల్చివేసింది. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, కూటమి నాయకత్వం వచ్చాక ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీలకి పూర్తి స్థాయి స్వేచ్ఛ, పూర్తి స్థాయి పాలకవర్గం ఇవ్వాలి. ఇందులో అన్ని వర్గాల ప్రజల యొక్క ప్రాతినిధ్యం ఉండాలి అని చెప్పి రిజర్వేషన్ల సౌకర్యం కూడా కల్పించి ఈరోజు మనం వ్యవసాయ మార్కెట్ కమిటీలని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు వ్యవసాయ మార్కెట్ కమిటీలు అనేటువంటి కేవలం రైతుల పక్షపాత మార్కెట్ కమిటీలుగా ఉండాలే తప్ప ఇదేదో రాజకీయ కేంద్రాలుగా కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. కాబట్టి ఈనాడు ఇప్పటికే చాలా కాలాతీతమైంది. పెద్దలు చాలా విషయాలు చెప్పారు. అన్నీ కూడా మళ్ళీ ఒకసారి మనం గమనంలోకి తీసుకుంటూ ఈరోజు వ్యవసాయ మార్కెట్ కమిటీకి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు సోదరి సుభాషిణి కానీ, ఆమెతోటి మిగిలిన సభ్యులు. వారందరికి కూడా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులు, శుభాకాంక్షలు, లోకేష్ బాబు గారి యొక్క పూర్తి యొక్క వారి సహచర్యం, సహకారం వీళ్ళందరికీ ఉంటుంది. భవిష్యత్తులో కందుకూరు మార్కెట్ కమిటీ రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉండే విధంగా అన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పి, వాటిని ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ ఒక్క మాట మాత్రం ఈరోజు చెప్తున్నాను. కందుకూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో ఉన్న, ప్రకాశం జిల్లాలో ఉన్న, ఏ జిల్లాలో ఉన్నా సరే ఈ నియోజకవర్గం యొక్క ప్రాధాన్యతని గుర్తించి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. నేను ఆ జిల్లాలో ఉన్నా అక్కడ మంత్రిగా పనిచేశాను. ఇప్పుడు ఈ జిల్లాలో ఉన్నా ఇక్కడ ఇన్ఛార్జి మంత్రిగా పనిచేస్తున్నాను. కందుకూరు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా మీ యొక్క శాసనసభ్యుడితో కలిసి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099.
ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramnanursing.com. ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.